వెల్కమ్ టు జనభేరి న్యూస్. పలమనేరు ఆర్టీసీ బస్టాండ్ రూపురేఖలు మారుతున్నాయి. ఇక్కడి ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని స్థానిక ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి చొరవతో ప్రభుత్వం ఈ బస్టాండ్ ను పీపీపీ ప్రభుత్వం ప్రజలు ప్రైవేట్ విధానం ద్వారా అభివృద్ధి చేసేందుకు ఎంపిక చేసింది. ఈ విధానం ద్వారా ప్రస్తుత బస్టాండ్ దశ మారటమే గాక ప్రయాణికులకు ఎంతో సౌకర్యంగానూ నిలవనుంది. ప్రస్తుతం ఇక్కడ 4 ప్లాట్ఫామ్లు మాత్రమే కలిగి ఉండటంతో ప్రయాణికుల రద్దీతో ఏమాత్రం సరిపోవటం లేదు. దీనికి తోడు గత ప్రభుత్వంలో దాదాపు 13 సర్వీసులను అప్పటి ప్రజా ప్రతినిధులు ఇతర ప్రాంతాలకు తరలించడంతో ఎంతో ప్రాశస్త్యం ఉన్న డిపో మరియు బస్టాండ్లు వెలవెలపోయే పరిస్థితికి చేరింది. ఇలా ఉండగా కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన వెంటనే స్థానిక ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి డిపో పూర్వ వైభవానికి పూనుకున్నారు. ఇక్కడ నుండి తరలించిన బస్సు సర్వీసులు త్వరలోనే తిరిగి పునరుద్ధరించేలా చూడాలని ఆయన ఆదేశించారు. ఎలా ఉండగా రేపు బైరెడ్డిపల్లి మండలంలోని తీర్థం దాసర్లపల్లె సర్వీసును ప్రారంభించనున్నట్లు ఈ సందర్భంగా వారు పేర్కొన్నారు. ఏదేమైనా పీపీపీ విధానంలో పలమనేరు బస్టాండ్ కు మహర్దశ రానుంది. వర్టికల్ ఎలివేషన్ కింద ప్లాట్ఫామ్లు పైన బిజినెస్ కాంప్లెక్స్ లాగా డెవలప్ చేసేలాగా సెలెక్ట్ అయ్యింది. ఇప్పుడు ప్రస్తుతానికి వచ్చేసి జస్ట్ ఎంఆర్ఓ హ్యాండ్ ఓవర్ చేసినట్టే ఉంది సార్ 95లో. ఇప్పుడు కలెక్టర్ గారు కూడా ఆర్డర్ ఇచ్చున్నారు సార్, అలినేషన్ ప్రాసెస్ స్టార్ట్ చేయండి అని చెప్పేసి ఆర్డీఓ గారికి ఎంఆర్ఓ గారికి ఇచ్చున్నారు సార్. అది మీతో ప్లస్ ఒకసారి ఆర్డీఓ చెప్పించామని అంటారు సార్. సాయంత్రం 4:30 మధ్యలో ఖాళీ పెట్టాలా, చుట్టూ కట్టాలి. మధ్యలో ఖాళీ బస్సు మూవ్మెంట్ చేసేసి పైన మొత్తము కమర్షియల్ అంటే చుట్టూ ఇటు పెట్టుకొని మధ్యలో మొత్తం బస్సులు పార్కింగ్ పెట్టుకొని ఇవన్నీ కమర్షియల్ చేసుకుంటూ పోవాలి. పైకి కొత్తగా 2 ఫ్లోర్లు అటు కమర్షియల్ చేసుకుంటూ పోతే ఏమన్నా వర్కౌట్. ఫౌండేషన్ అయితే ఇంకా ఎక్కువగా వేసుకుంటాడు సార్. చుట్టూ మొత్తం బస్ స్టాండ్స్నే వస్తుంది. దాదాపు 10 ప్లాట్ఫామ్ ఉండేలాగా చేయాలి. ప్రస్తుతం 15 కూడా చేయొచ్చు. చుట్టూ పెట్టి 15 ఈజీగా వస్తాయి. అంటే సార్ మన వచ్చి ఇంజిన్ చూశారు సార్. అంటే బస్సు వెనక్కి ఇటు పెడతారు, ఇటు పెడతారు సార్. అవి వెనక్కి రివర్స్ తీసుకునేకి హోదా కూడా సంబంధం లేకుండా రివర్స్ ఫ్రీగా తీసుకుని 10 చేయొచ్చు. ఏదైనా 15 కూడా చేయొచ్చు. బట్ చాలా అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. మనకి రెండో రూట్ లేదు కదా సార్. ఎగ్జిట్ ఒకటే వైపుకే పోవాలా, మళ్ళీ అట్లా చేసుకోవచ్చు. 10 ప్లాట్ఫామ్లు సరిపోతాయి మీకు? సరిపోతుంది సార్, సరిపోతుంది. అంటే ప్రస్తుతానికి అనవసరం 3 పెట్టుకున్నట్టే సార్. ఇక్కడ టాయిలెట్స్ ఇప్పుడు 4 గంటల 10 పెంచితే ఎలినేషన్ ప్రాసెస్ మన ఆర్డర్స్ ఇచ్చున్నారు సార్. దాని మీద ఎంఆర్ఓ కానీ ఆర్డీఓ కానీ కలిసారు సార్. కలిసి వాళ్ళ దగ్గర కొన్ని డాక్యుమెంట్లు లేవన్నారు. జిరాక్స్ ఇచ్చిమంటే ఇచ్చున్నారు సార్. నేను మూవ్ చేస్తాను, ఆర్డీఓ చెప్పి మూవ్ చేస్తాను.